హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మా హస్బెండ్ వచ్చేసారు. ఈరోజు నేను మామూలుగా కొబ్బరికాయ ఇంకా పుదీనా వేసి చట్నీ చేశాను. చాలా బాగా వచ్చింది. ఉప్పు చేప ఫ్రై చేశాను. ఇంకా కొంచెం పన్నీర్ కూర, ఇంకా గుడ్డు కర్రీ ఉందన్నమాట. చట్నీ వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్. అయితే ఆ తర్వాత ఇక్కడ మేము క్యారెట్ హల్వా చేద్దామని చెప్పి మాకు రేషన్లో ప్రతిసారి క్యారెట్టే ఇస్తున్నారు నాకు. మా క్యారెట్లు, మా ఫ్రెండ్ తన భారతి ఉంది కదా, వాళ్ళ క్యారెట్లు ఈ రెండు కలిపి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తురిమేసామన్నమాట. ఇక్కడ మేము కరెంటు పొయ్యి మీద చేస్తున్నాం. ఇదైతే కింద కూర్చొని చేయొచ్చు అని చెప్పి దీనికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ కడాయిలో వేసాం, సరిపోలేదని మళ్ళీ వేరే గిన్నె పెట్టి అందులో వేసాం. ఇది బాగా పాలు వేసి మగ్గిన తర్వాత ఇంకా పంచదార పోసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. గాజర్ కా హల్వా అంటారు కదా హిందీలో, అదే అనమాట. మన సైడ్ క్యారెట్ కా హల్వా. ఇంకా బాదాం, జీడిపప్పు అవన్నీ నెయ్యిలో ఫ్రై చేసి వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని చాలా బాగా వచ్చింది. మేమందరం కలిసి తిన్నామన్నమాట ఈవినింగ్. చాలా టేస్టీగా వచ్చింది. బాగా దగ్గరికి అయ్యే వరకు చేసుకొని, ఇదైతే వింటర్ సీజన్లో చాలా హెల్దీ కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.